మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. చూసారా మామిడికాయ పచ్చడి చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆకలి వేయని వాళ్ళకి కూడా ఈ పచ్చడి చూస్తే ఆకలి వేస్తుందండోయ్. అంత బాగుంటుంది కదా. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు, మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు, ఎప్పుడెప్పుడు ఒక్క మామిడికాయ అయినా కొత్తగా పచ్చడి కలుపుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని తినాలని ప్రతి ఒక్కళ్ళకి ఆశ కలుగుతుంది కదా. మరి మాకు అంతేనండి. అయితే ఇంతకుముందు మేము తోటలో ఉన్నాము చాలా సంవత్సరాలని చెప్పాను కదా, మామిడి తోటలో. ఎప్పుడన్నా ముదురు మామిడికాయలు జనవరిలో పడితే అప్పటికప్పుడు కోసేసేవాళ్ళం, పచ్చడి పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు తినాలనిపిస్తుంది కానీ టయానికి మనకి మామిడికాయలు దొరకట్లేదండి. చెప్పా కదా బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయని. ఇప్పుడు మేము వ్యవసాయం చేసే భూ అంతా ముక్కల్ని కొలిసి ఒక గిన్నెలో వేసేసాను కదా. ఈ ముక్కల్లోకి స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే మెంతుల పొడి స్పూన్నర వేసానండి. మెంతు పొడి కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదు. ఆవు పిండి ఉంటే ఆవు పిండి ఒక 2 స్పూన్లు వేసుకోండి, కానీ నేనైతే వేయటం లేదు. ఇక ముక్కలు కొలిసిన గ్లాస్తో గ్లాసుడు కారం పోసానండి. 4 గ్లాసులు ముక్కలు అయినాయి కదా, 1 గ్లాసుడు కారం పోసాను. అర గ్లాసుకి కొంచెం తక్కువగా ఉప్పు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు దంచేటప్పుడు కొంచెం ఉప్పు వేసి దంచారనమాట. అంటే రోటికి అతుక్కోకుండా ఉంటుంది ఎల్లుల్లిపాయ, అలా ఉండటం కోసం కొద్దిగా ఎల్లుల్లిపాయల్లో వేసి దంచాను. ఇప్పుడు అర గ్లాసు కొంచెం తక్కువగా ఉప్పు వేసాను. ఉప్పు, పసుపు, కారం, మెంతిపొడి అన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత పల్లీ నూనె పోసానండి. పల్లీ నూనె పచ్చళ్ళకి చాలా బాగుంటుంది కదా, పల్లీ నూనె పోసేసాను. కానీ ఇలా పచ్చళ్ళల్లో ఈ పల్లీ నూనె కానీ పప్పుల నూనెలు ఏవైనా వేసి కలుపుతుంటే వాసన వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా కమ్మటి వాసన వస్తుంది. అసలు ఇలా పచ్చళ్ళు కలుపుతుంటే మనం అన్నం టైం దాకా ఆగమండి. మనకంటూ ఒక అన్నం తినే టైం ఉంటుందా, అప్పుడు దాకా అస్సలు ఆగలేము. ఎప్పుడెప్పుడు తిందామా అని పచ్చడి కలపంగానే తింటామన్నమాట. అంత బాగుంటాయి కదా పచ్చళ్ళు. ఇక పచ్చడి కలిపేసానండి. ఎంత మనకి కొలతలు కరెక్ట్గా తెలిస్తే ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఈ పచ్చడి కలుపుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్లో పెడుతున్నాను. మీరు ప్లాస్టిక్ వాడటం మంచిది కాదు అని చెప్పకండి, ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదు, కానీ ఒక్కొక్క టైంలో తప్పదండి. సంవత్సరాల పాటు నిల్వ ఉండటం అయితే ఇలా బాక్స్లో డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టను, కానీ ఎంతో లేదు కదా, కొద్ది రోజులు మాత్రమే వస్తుంది కాబట్టి ఇలా ప్లాస్టిక్ దాంట్లో పెట్టాను, లేకపోతే జాడీలోనే పెట్టేసేదాన్ని. చూసారు కదా మామిడికాయ పచ్చడి ఎంత బాగుందో, సింపుల్గా తేలిగ్గా చేసేసుకోవచ్చు కదా. మరి మీరు కూడా ఇలా చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా.